తల్లిదండ్రుల మాట వినాలి. చిన్న బాతు కథ. అందమైన చెరువు ఉంది. ఆ చెరువులో అనేక బాతులు సంతోషంగా జీవించేవి. చెరువు చుట్టూ పెద్ద చెట్లు, పచ్చని గడ్డి, వన్యప్రాణులు ఉండేవి. ఆ చెరువులో చిన్ను అనే చిన్ని బాతు ఉండేది. అది చాలా చురుకుగా, ఆహ్లాదంగా ఉండేది. కానీ చిన్న సమస్య, అది తల్లిదండ్రుల మాట వినేది కాదు. అమ్మ, నాన్న బాతులు చిన్నుకి ప్రతిరోజు కొన్ని నియమాలు చెప్పేవారు. చిన్ను, నీకు తెలియని చోటుకు వెళ్ళొద్దు. చెరువు నుంచి చాలా దూరం వెళ్ళకూడదు. ఎల్లప్పుడూ మిగతా బాతుల వెంటనే ఉండాలి. కానీ చిన్ను ఉల్లాసంగా ఉండేది. ఎప్పుడూ కొత్త చోట్లకు వెళ్ళాలని కోరుకునేది. నాకు ఏమీ అవదు, నేను ఎక్కడికైనా వెళ్ళగలను అని చిన్ను అనుకునేది. ఒకరోజు చెరువులో అందరూ ఈత కొడుతూ ఉండగా చిన్ను దూరంగా ఉన్న ఒక అందమైన గులాబీ రంగు పువ్వును చూసింది. ఆహా, ఎంత అందమైన పువ్వు! నేను అది తీసుకురావాలి అని అనుకుంది. అది చెరువు దాటి ఒక పొద దగ్గర ఉంది. తల్లి చెప్పిన మాటను వింటే అక్కడికి వెళ్ళరాదు. కానీ చిన్ను పట్టించుకోలేదు. చక్కగా ఈదుకుంటూ చెరువును దాటి ఆ పొద దగ్గరకు చేరింది. అది పువ్వును తాకబోతుండగా పొదలోంచి ఒక పెద్ద నక్క బయటకు వచ్చింది. ఆహా, ఈరోజు నాకు మంచి రుచికరమైన భోజనం దొరికింది అని నక్క చిరునవ్వుతో అనుకుంది. చిన్ను వెంటనే వెనక్కి పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ నక్క మార్గాన్ని అడ్డుకుంది. ఇప్పుడు నీకు ఎక్కడికి వెళ్ళలేవు, నేను నిన్ను పట్టుకుని తినిపోతాను అని నక్క అంది. చిన్ను భయంతో క్వాక్ క్వాక్ అని అరవడం మొదలుపెట్టింది. కానీ అది చెరువుకి చాలా దూరంగా ఉంది. అందువల్ల మిగతా బాతులు వినలేదు. అదృష్టవశాత్తు చెరువులో ఉన్న తల్లి తండ్రి చిన్నుని ఎక్కడా చూడలేదు. చిన్ను ఎక్కడ ఉంది అని చుట్టుపక్కల వెతికారు. చిన్ను అరిచిన స్వరం తల్లికి కొద్దిగా వినిపించింది. బిడ్డకు ఏదైనా ప్రమాదం అని తల్లి, నాన్న బాతులు అనుకున్నారు. వారు మిగతా బాతులందరినీ పిలిచారు. అందరూ కలిసొచ్చి గట్టిగా అరుస్తూ నక్క దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళారు. నక్క భయపడిపోయింది. ఓ, ఇంతమంది కలిసి వచ్చారా అని అనుకుంది. అందరూ కలిసి వచ్చి అరుస్తూ దాడి చేయగానే నక్క భయంతో పరిగెత్తి పారిపోయింది. తల్లి చిన్నుని దగ్గరికి వచ్చి ప్రేమగా తడుముకుంది. చిన్ను, నీకు ఏమీ అవ్వలేదు కదా, మేము నీకెందుకు చెప్పేవారమో ఇప్పుడు అర్థమైందా అని అడిగింది. చిన్ను కళ్ళల్లో నీరు వచ్చింది. క్షమించండమ్మా నాన్న, ఇక మీదట మీ మాట తప్పకుండా వింటాను. అక్కడ ఉన్న మిగతా బాతులందరూ తల్లిదండ్రుల మాట వినాలి, అది మన భద్రత కోసం అని చెప్పుకుంటూ చెరువు దగ్గరికి వెళ్ళారు. చిన్ను కూడా ఇకపై ఎల్లప్పుడూ తల్లిదండ్రుల మాట వినాలని నిర్ణయించుకుంది. మొత్తంగా ఈ కథ ఏం చెప్పడం జరిగింది? తల్లిదండ్రుల మాట వినకపోతే ప్రమాదం ఎదురవుతుంది. వారు చెప్పిన మాట మన రక్షణ కోసం. సమయానికి వారు మనలను కాపాడుతారు. సబ్స్క్రైబ్ చేసుకోండి.